నమస్తే. గాంధీకి 200, వీర సావర్కర్కి మాత్రం 60 రూపాయలు. ఈ మాట అన్నది బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా. ఎవరి రణదీప్ హూడా అంటే బహుశా తెలుగువారికి, దక్షిణాదిలో ఉన్నవారికి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ బాగా అద్భుతమైన టాలెంట్ ఉన్న ఒక మంచి నటుడు. స్టార్ హీరో కాదు కానీ మంచి టాలెంట్ ఉన్న గొప్ప నటుడు. తన కెరీర్లో చక్కటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతుంటాడు. అటువంటి రణదీప్ హూడా ఈ మధ్యకాలంలో చేసిన సినిమా సావర్కర్, వీర్ సావర్కర్ ఆటోబయోగ్రఫీని అండ్ వీర్ సావర్కర్ జీవిత చరిత్రని సినిమాగా రూపొందించడం జరిగింది. ఆయన తీసిన సావర్కర్ సినిమా చాలా పెద్ద చర్చకు దారితీసింది. కాంట్రవర్సీ జరిగింది, వివాదం జరిగింది. వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకించారు, సమర్థించే వాళ్ళు సమర్థించారు. జాతీయవాదులు సినిమాను అద్భుతంగా ఆదరించడం జరిగింది. అయితే రణదీప్ కూడా ఈ మధ్యకాలంలో ఇచ్చిన ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే, గాంధీ నెహ్రూలతో కాలాపాని లాంటి ఒక అమానుషమైన నరకకూపం లాంటి ఒక దుర్మార్గమైన అత్యంత రాక్షసమైన పరిస్థితులు ఉండే ఒక జైలులో, కాలాపాని జైల్లో, అండమాన్లోని కాలాపాని జైల్లో కొన్ని సంవత్సరాల పాటు పెట్టడం జరిగింది సావర్కర్ని. కానీ గాంధీజీని, నెహ్రూని మాత్రం ఎటువంటి జైల్లో పెట్టారు అనే దానిపై రణదీప్ హూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం జరిగింది. రణదీప్ హూడా చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణ చేస్తున్నామని చెప్పేసి గాంధీ, నెహ్రూ వీళ్ళంతా ఉద్యమానికి నడుం బిగిస్తే వీళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది. గాంధీని ఆగాఖాన్ ప్యాలెస్లో నిర్బంధిస్తే ఆయనకి అక్కడ ప్రతి నెల 200 రూపాయలు, అంటే ఆ కాలంలో బ్రిటిషర్లు పొలిటికల్ ప్రిజనర్ కాబట్టి ఆయనకు 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆయన ఖర్చుల కోసం అని చెప్పి. అదే సమయంలో సావర్కర్ని 5 ఏళ్ల పాటు జైల్లో ఉంచితే కూడా కేవలం 60 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఆయన వ్యక్తిగత జీవితం ఎలా గడుస్తుంది అనేది బ్రిటిషర్లు పట్టించుకోలేదు. గాంధీజీకి మాత్రం సకల సౌకర్యాలు కల్పిస్తూ ప్యాలెస్లో ఉంచి పైనుంచి నెలకి 200 రూపాయలు ఖర్చుల కోసం ఇచ్చారంటే బ్రిటిషర్లకి గాంధీజీ మీద ఎంత ప్రేమ ఉంది, సావర్కర్ అంటే ఎంత భయం ఉంది మనకి అర్థం చేసుకోవచ్చు. ఇక నెహ్రూ విషయానికి వస్తే రణదీప్ కూడా చెప్పింది ఏంటంటే, లక్నో జైల్లో బ్రిటిషర్ల చేత ఉంచబడ్డ నెహ్రూ అక్కడ ఒక గులాబీల తోట ఉండేది. అలాగే ఆయనకు పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ వచ్చేవి. బాస్కెట్బాల్ ఆడుకునేందుకు ఒక కోర్టు ఉండేది, బాస్కెట్బాల్ కోర్టు ఉండేది. ఇవన్నీ కాకుండా అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బ్రిటిషర్ల చేత జైల్లో ఉంచబడ్డ నెహ్రూకి ఒక బట్లర్, అంటే ఒక పనివాడు కూడా ఉండి పొద్దు సమానం సేవలు కూడా చేసేవాడంట. ఇవన్నీ రాచభోగాలు అనుభవిస్తూ ఉద్యమం చేసిన గాంధీ, నెహ్రూలని సావర్కర్తో ఎంతమాత్రం పోల్చకూడదని రణదీప్ హూడా చెప్పడం జరిగింది. కాలాపానీలో జీవన్మరణ పోరాటం చేసిన సావర్కర్కి, గాంధీ, నెహ్రూలకు ఎంతమాత్రం పోలిక లేదని ఆయన అన్నాడు. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.